దేవునికి స్తోత్రం. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. బైబిల్లో ఘనపరచబడిన వారిలో, దేవుడు హెచ్చించిన వారిలో ఆయన పని చేసిన వారు ఉన్నారు. నమ్మకంగా చేసిన వారిని దేవుడు హెచ్చించాడు. అంతకు మించి ఎవరైతే ప్రార్థనా పరులో వారికి మించిన ఘనత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో ఏమీ ఉన్నా లేకపోయినా ప్రార్థన ద్వారా మన బ్రతుకును కట్టుకోవచ్చు. మనం ప్రార్థన అనేది ప్రాణాధ్యాయంగా లేకుంటే ప్రాణాధారంగా ప్రతి క్షణం చేసుకోవాలని ఆలోచనతో కానీ బ్రతుకుతే మనము మన జీవితాలను మన బ్రతుకులకు మార్చుకోవచ్చు. ప్రార్థన మనం దేవుని సన్నిధిలోకి మనం తీసుకెళ్తుంది, దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరుస్తుంది. కాకపోతే మనం అలవాటు చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటి అంటే, ఎప్పుడు మనమే చెప్పడం కాదు. ఏంటంటే, ఎప్పుడు నాకు ఈ బాధ ఉంది ప్రభా, ఈ కష్టం ఉంది నాయన, ఈ దిగులు ఉంది నాయన, అలా చెయ్యి ప్రభా అని ఎప్పుడు చెప్పడమే కాదు, ఆయన చెప్పేది కూడా వినాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఒక పార్ట్ మాత్రమే కంప్లీట్ చేస్తాం. ఏంటంటే, ఒక పార్ట్ ఈ బాధ అంతా చెప్పుకుంటాం, దేవుడు చెప్పాలనుకున్నప్పుడు అక్కడ ఉండం, వచ్చేస్తాం, లేచిపోతాం. ఎన్నోసార్లు చెప్పాను, మీరు ప్రార్థన చేసిన తర్వాత కనిపెట్టడం అనేది ముఖ్యం. దేవుడు నీకు దైవికమైన తలంపు, ఒక ఆలోచన, ఒక భాగాన్ని జ్ఞాపకం చేయడం అనేది నువ్వు ప్రార్థనలో కనిపెట్టినప్పుడు నీకు జవాబుగా ఇస్తాడు. ఆయన మాట్లాడాలనే కదా కోరుకున్నావు. మరి మాట్లాడేంత వరకు నువ్వు వేచి ఉండకపోతే ప్రార్థన వ్యర్థం కదా. మనం ఏదో రాతికో రప్పకో చెప్పుకున్నట్టు ఊరిక చెప్పుకొని ఇంకా చెప్పామనుకొని భ్రమలో బ్రతకకుండా, మనము చెప్పిన దేవుడు, మనం వినిపించిన దేవుడు తిరిగి జవాబు ఇవ్వగలిగిన దేవుడు అని ఆయన జవాబిచ్చేంత వరకు మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దాని గురించి పదే పదే అడగాలి. దాని గురించి ఆయన చెప్పేంత వరకు విడువక మనము ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు జవాబు మనం పొందుకుంటాం. నీ అడిగింది దేవుడు ఇచ్చాడనే ఆలోచన నీకు కలుగుతుంది. కాబట్టి ఉపవాసం ఉండి దేవునికి సన్నిధులు విజ్ఞాపన చేయడానికి వచ్చిన వారు సంఘములో చేసినప్పుడు సంఘ క్షేమం కోసం ప్రార్థన చేయండి. తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత, పిల్లలందరూ పడుకున్న తర్వాత కనీసం ఒక అరగంట గంట ఏసేపులాగా ఏడ్చుటకు స్థలం వెతుక్కున్నట్లుగా ప్రార్థనకు ఒక చిన్న స్థలం కూర్చోవడానికి, ఈ మంచం పక్కనో ఒక జాగు చాలు, కూర్చొని మోకాళ్ళ మీద కూర్చోవడం. ఒకవేళ అంత ఓపిక లేకపోతే అలానే కూర్చొని సతికిలబడిపోయి, ప్రభువా నా కుటుంబం, ప్రభువా నా బిడ్డలు, ప్రభువా అని మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో రోదన చేస్తుంటే, ఆ టైం మెయింటైన్ చేస్తుంటే దేవుడు మాట్లాడకుండా ఉంటాడా? దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా దిగి వచ్చేస్తాడు. ఒక టైం అనేది మనం పెట్టుకోవాలని ఎన్నోసార్లు చెప్పాను. ఆ టయానికి దేవుడు వస్తాడు. నా బిడ్డలు అడుగుతారు కదా, నేను వెళ్ళాలనుకుంటాడు. కాబట్టి అలాంటి ఒక ప్రార్థన అనుభవంలోకి దేవుడు సంఘమును మార్చునుగాక. అయితే వాక్యంలో ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 99వ కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను. వాస్తవానికి సమూయేలు జీవితాన్ని మనం విన్నదాన్ని బట్టి ఇప్పుడు నేను చదివితే ఆయన ఎప్పుడు ప్రార్థన చేశాడు అన్నట్లుగా ఉంటుంది. కానీ ఆయన బ్రతుకంతా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆయన బ్రతుకంతా కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. అసలు ఆయనకున్నంత ఘనత ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలు వచ్చి అంటారు, అయ్యా మా గురించి నువ్వు ప్రార్థన చేయడం అయితే మానవద్దు అంటాడు. అసలు ఎంత పట్టుకొని, అయ్యా నువ్వు ప్రార్థన చేయడం మానేస్తే మా బ్రతుకులు చింతరవందర అవుతాయి, మా గురించి మాత్రం ప్రార్థన చేయడం మానొద్దయ్యా,
మరి మన గురించి అలా పట్టుకొని మనల్ని అలా అడిగే స్థితిలోకి మనం రావాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలుకు దేవుడిచ్చిన ఒక ధన్యత, ఇంకా అంత మాత్రం కాదు, ఆయన ఒక ఊరికి వచ్చి బలి అర్పించేంత వరకు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఉపవాసం ఉంటారు. ఆయన వచ్చి బలి అర్పించి భోజనము చేసేంత వరకు ఎవ్వరు ఆ ఊర్లో అంటే ముద్ద తినరు. చూడండి ఎంతటి నిష్టను, ఎంతటి ఘనతను సమూయేలు కలిగి ఉన్నాడు. ఒక ఊరు ఆయన రాక కోసం కనిపెడుతుంది. ఒక ఊరు ఆయన వచ్చి ప్రార్థన చేసేంత వరకు కనిపెడుతుంది. నేను అంటాను, వయసుకు వచ్చిన వాళ్ళు, తట్టుకోగలిగిన వాళ్ళు, మా దైవజనుడు వస్తాడు, వచ్చి ప్రార్థన చేస్తాడు, అంతవరకు మనం ఏమీ చేయకూడదు అని ఆలోచనతో ఉంటారు. కానీ చిన్నపిల్లలు ఎలా చెప్పండి? చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి అర్థం కాదు కదా. అంటే చిన్న వయసు నుంచి పిల్లలకు అన్నము తినాలి అంటే ఆయన వచ్చి ప్రార్థన చేసేంత వరకు మనం తినకూడదని ఉగ్గుపాలతో వాళ్ళు నేర్పించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఆయన ఎలాంటి ప్రార్థనాపరుడో, ప్రార్థన చేసిన వారిలో ఆయన పేరు ఎందుకుందో, మన పేరు కూడా అలాంటి ప్రార్థనా పరుల జాబితాలో దేవుడు ఉంచినట్లుగా ఒక ఆలోచన మనం కలిగిందాం. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు యొక్క ప్రార్థన జీవితానికి ప్రతిఫలం నేను మీకు చూపిస్తాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో, ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునిపే మీరు అతని కనుగొందురు. చూడండి అక్కడున్న ఆ స్త్రీలు చెప్తున్న మాట, అతడు రాక మునుపు జనులు భోజనము చెయ్యరు. అతడు బలిని ఆశీర్వదించిన తర్వాత పిలువబడిన వారు భోజనము చేయుదురు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే అతడు రాక మునుపు, చూడండి, ఒక్క ఊరు దైవ సేవకుడి కోసం ఎదురు చూస్తుంది, ఆయన ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తుంది. కారణం ఏంటి? ఆయన ప్రార్థన. ఎందుకంటే ఎంతటి ప్రార్థన పరుడు అంటే ఒక మాట చూద్దాం. అదే 7వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, మన దేవుడిని యెహోవాను ఫిలిష్తీయుల చేతుల్లో నుండి మనల్ని రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు యొద్ద మనవి చేసిరి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట, ఆ ప్రజలందరూ వచ్చాయా, మా క్షేమం నీ ప్రార్థన మీద ఆధారపడింది, మా భవిష్యత్తు నీ ప్రార్థన మీద ఆధారపడింది, మా గురించి నువ్వు ప్రార్థన చేయడం మానొద్దు. వాస్తవానికి చిన్న వయసు నుంచి సమూయేలుకు ఆలోచన ఏంటి అంటే, మీరు కానీ చూడండి 12వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట, ఒక తీర్మానం చిన్న వయసు నుంచి ఇజ్రాయేల్ ప్రజలకు క్షేమం కోసం. ఎందుకంటే అప్పటికి యాజకుడిగా ఉన్నటువంటి ఆ కుటుంబం సరైన స్థితిలో లేక, సరిగా పరిచర్య చేయక, జనులకు మందిరంకి వచ్చి ప్రార్థన చేయడం అసహ్యమైపోయి ప్రజలు మందిరానికి రాకుండా మానివేసిన సందర్భాల్లో ఆయన పెరిగాడు. చిన్న వయసులోనే సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. వాళ్ళ భవిష్యత్తును గురించి దేవుడు చెప్పాడు. ఖచ్చితంగా వీళ్ళు చేసిన దాన్ని బట్టి వాళ్ళు యుక్త వయసులో చస్తారు, ఒక్కడు కూడా ముసలివాడు ఉండడు, అందరు చనిపోతారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు, యాజకత్వం చేసేవాళ్ళు పరిశుద్ధులు లేకపోతే దేవునికి చాలా కోపం.
ఒక మాట సమూయేలు మొదటి గ్రంథంలో ఎందుకని అంత కోపము అంటే, ఇప్పుడు ఒక మాట చదువుదాం చూడండి. ఆ రెండో అధ్యాయం 12వ వచనం. ఏలి కుమారులు యెహోవాను ఎరుగుని వారై మిక్కిలు దుర్మార్గులయుండిరి. ఇప్పుడు ఆ 17వ వచనం చూడండి, అదే అధ్యాయం. అందువలన అంటే వాళ్ళు దుర్మార్గులై తెలియని రీతికి ఇష్టానుసారంగా పరిచర్య చేస్తున్న దాన్ని బట్టి 17వ వచనంలో, జనులు యెహోవాకు నైవేద్యము చేటు యందు అసహ్య పడుటకు ఆ యవనులు కారణమైరి కనుక వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. దేవుని పని చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన పరిచారం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంత జాగ్రత్తగా ఉండాలి? దేవుని నామం దూషించబడుతుంది అనేది ఒకటే కాదు కారణం, మనకు అది అర్థమవుతుంది. వాక్యం ఏం చెప్తుంది అంటే, అసలు ఎందుకని యాజకుడు సేవకుడు అంత పరిశుద్ధంగా ఉండాలి అంటే ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. లేవీకాండం 4వ అధ్యాయం, లేవీకాండం 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం చూడండి. అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల అందరూ కూడా అక్కడున్న ఇక ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా శాపగ్రస్తులు అవుతారు అనే మాట అక్కడ ఉంటుంది. ఇక్కడ పైన అక్కడే అర్థమవుతుంది కదా. ప్రజలు అపరాధులగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల. చూడండి, అంటే పాస్టరు పని చేసేవాడు యాజకుడు పాపం చేస్తే ఎవరు అపరాధకులు అవుతారు చెప్పండి? ప్రజలు. ఎవరంటే ఆ సంఘస్థులు. ఇప్పుడు సంఘాల మీద పాపం ఎందుకు తాండవిస్తుందంటే, యథార్థమైన పరిచర్య చేసే యాజకుడు లేకపోబట్టి ఆ సంఘాల్లో కూడా అదే పాపం, అదే స్థితి ఉండిపోతుంది. ప్రజలు అపరాధకులు. అసలు పాపం చేసింది ఎవరు? యాజకుడు. ఎవరు చేస్తే పాపం వారిని చుట్టాలి, వారికి అంటాలి. కానీ యాజకుడు పాపం చేస్తే ప్రజలకు ఏమవుతారంటే అపరాధకులు అవుతారు. తప్పు చేసిన వారు, పాపం చేసిన వారు అవుతారు. ఎంత బాధ్యత ఒక సేవకుడి మీద ఉంది, ఎంత జాగ్రత్తగా దేవుని పని జరిగించాలి. యాజకుడు పాపం చేస్తే ప్రజలందరూ కూడా ఏమవుతారు? ఏం చెప్పండి అమ్మా? అపరాధులు. అంటే అపరాధం అంటే ఏంటి? పాపం చేసిన వారు. వాళ్ళు చేయలే, కానీ సేవకుడు తప్పిదం చేస్తే, సేవకుడు పాపం చేస్తే ఆ పాపం వారి మీదే కాదు, ప్రజలందరి మీద ఉంటుంది. కాబట్టి యాజకుడు అయినటువంటి సేవకుడు తన యొక్క మనసును, తన ఆలోచనను, తన ప్రవర్తనను, తన బుద్ధిని, తన యొక్క భావోద్వేగాలను, ఆలోచనలు ఎంతగా కంట్రోల్ చేసుకోవాలో మీకు అర్థమవుతుందా? ఆయన ఇంకా కంట్రోల్ చేసుకోలేక మోషే అంటాడు ద్రోహులారా అని. కానీ దేవుడు ఒప్పుకోడు. వాళ్ళేమో లోబడిన వాళ్ళని ప్రజలని దేవుడికి తెలిసి పాపం ఆవేశంలో తట్టుకోలేక ద్రోహులారా అనగానే శాపం వచ్చింది. చూడండి ఎంత జాగ్రత్త సేవకుడి విషయం. ఒక వ్యక్తిని అన్యాయంగా ఒక మాట అంటే దాని తాలూకు శాపం సేవకుడు అనుభవించాలి. అదే ఏంది? అడకత్తెరలో చెక్కిన పోక చెక్కలా అటు ఇటు ప్రజలకు దేవునికి మధ్యలో నలిగిపోయేవాడే సేవకుడు. వీళ్ళేమో అది కావాలంటాడు, దేవుడు అది చేయొద్దు అంటాడు. వీళ్ళకి అది చేయొద్దని చెప్పాలి, చేస్తే వీళ్ళ గురించి మళ్ళీ దేవుని దగ్గర బతిమలు అడుక్కోవాలి. చేయకుండా ఏముండరు. మోషే యొక్క స్థితి అంతే కదా. ఆయన చంపాలంటే ఈయన అడ్డుపడతాడు, మోషే అడ్డుపడతాడు. మోషే అసహనం వ్యక్తపరిచినప్పుడు దేవుడు మాట్లాడతాడు. సేవకుడి యొక్క బైబిల్లో కానీ ఆలోచన చేస్తే నిజమే, చాలా సంకటమైన స్థితిలో దేవుణ్ణి మెప్పించాలి, ప్రజలు మెప్పించాలి, కుటుంబాన్ని, తనను, ఇవన్నిటిని చూసుకుంటూ రావాలి.
అన్నిటికంటే ముఖ్యంగా సేవకుడు పాపం చేస్తే ఆ పాపం దానికి ఫలితం సంఘం మీద, ఆ ప్రజల మీద ఉంటుంది. అందుకని ప్రజలు అపరాధులగునట్లుగా యాజకుడు పాపం చేయకూడదు. దేవుని పని చేసే వారి జీవితాల్లో పాపము కానీ ఉంటే దాని ఫలితం ఎవరి మీద అయితే ఆయన అధికారిగా ఉంటాడో, ఏ సంఘాన్ని అయితే ఆయన పరిపాలిస్తుంటాడో ఆ సంఘం మీద ఉంటుంది. కాబట్టి సేవకుడిగా మార్చబడిన, సేవ చేస్తున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని బట్టి సంఘం అపరాధులుగా మార్చబడకూడదు. మనల్ని బట్టి సంఘం మీదకి శాపం రాకూడదు. మనల్ని బట్టి సంఘం మీదకి వేదన రాకూడదు. మనల్ని బట్టి సంఘం మీదకి శిక్ష రాకూడదు. అలా బ్రతికారు ఏలి కుమారులు. వాళ్ళ తండ్రి యొక్క యాజకత్వాన్ని వాళ్ళు స్వీకరించి, వంశానుకరంగా వచ్చిన దాన్ని స్వీకరించి, దేవుని చిత్తానుసారంగా కాకుండా, దేవుడు ఏర్పరిచిన వాక్యానుసారంగా కాకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా దహన బలి పశువును వధించక ముందే మాంసాన్ని తీసుకెళ్లడం కానీ, వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేయడం కానీ, దేవుని మందిరానికి రావడానికి అందరు అసహాయపడే విధంగా వాళ్ళు చేశారు. ఆ పాపం, ఆ శాపం ఇజ్రాయెల్ ప్రజలందరూ అనుభవించాల్సి వచ్చింది. ఫిలిష్తీయుల చేతుల్లో వాళ్ళు దాదాపు 20 సంవత్సరాలు మగ్గిపోవాల్సి వచ్చింది. అందుకని దేవుడు వాళ్ళని చంపాలి అనుకున్నాడంట. ఎవరు అనుకున్నాడు? దేవుడే చంపాలి అనుకున్నాడు. ఎంత దారుణం! దేవుడే చంపాలనుకుంటే ఎవరు తప్పిస్తారండి? ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు? కాబట్టి దేవుని దేవుని సన్నిధిలో పరిచారం చేస్తున్న వారు జాగ్రత్త. మీరు చేసే పనిని బట్టి అది పరిశుద్ధంగా లేకుండా, బయట అది దెప్పిపొచ్చే విధంగా, మాట తెచ్చే విధంగా నీ ప్రవర్తన ఉంటే అది నీకు శాపం. యవనస్తులు పరిచారం చేస్తున్నారు, నేను దేవుని పని చేస్తున్నాను అనుకుంటే సరిపోదు. ఆ పని భక్తితో, శ్రద్ధతో చేయాలి. ఇష్టానుసారంగా కాదు, మనకు నచ్చినట్టుగా కాదు. ఆ చేసే పనిని బట్టి దేవుని నామానికి ఎక్కడైనా అవమానం వచ్చిందా, ఎవరి ప్రార్థన మీ జీవితాలను కాపాడదు. చాలా భక్తితో చేయాలి, శ్రద్ధతో చేయాలి, మాట రాకుండా చేయాలి. ఎవరు చేసినా సరే. లేకపోతే అలాంటి మాట వస్తే, అలాంటి స్థితి వస్తే దేవుడు మాత్రం ఊరుకోడు. ఆయన పని విషయంలో అశ్రద్ధ చేస్తే శాపగ్రస్తులు. అంత మాత్రమే కాకుండా ఆయన చేసే పనిలో ఇష్టానుసారంగా చేస్తే ఖచ్చితంగా వారిని ఉంచాడు. అలాంటి భయంకరమైన స్థితిలో సమూయేలు పెరిగాడు. ఇప్పుడు ఈయనకి ఈర్ష్య పెరిగింది. ఏలికి తెలుసు కుమారులను కంట్రోల్ పెట్టుకోలేకపోయాడు. దేవుడు మాట్లాడగానే అర్థమైంది, దేవుడు ఇతనితో మాట్లాడాడు. అయితే దేవుడు ఏం చెప్పాడో నువ్వు నాకు చెప్పు. ఒకవేళ ఆయన నువ్వు చెప్పింది ఖచ్చితంగా చెప్పకపోతే అంటాడు, ఆ శాపంలో నీకు కూడా వస్తుంది అంటాడు. అంటే తన బిడ్డలు శాపగ్రస్తులయ్యారు, దేవుడు మాట్లాడితే అది శాపమే నా మీదకి వస్తుందని తెలిసిన స్థితిలో కుటుంబాన్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి యాజకుడిగా ఏలి మిగిలిపోయాడండి. ఎంత దారుణం! పిల్లలు తప్పిదం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటూ ఉంటే దాని నష్టం అని భరించాల్సి వస్తుంది. తల్లిదండ్రులారా ఆలోచించండి. నీ పిల్లలు సరిగ్గా లేరు అని తెలిసి కూడా పోనీలే, యూత్ కదా, యవనస్తులు కదా, తెలుసుకుంటారులే అని వదిలేస్తే ఒకరోజు దేవుడే జోక్యం చేసుకుంటే నీ ప్రార్థన కాపాడలేదు. వీళ్ళకి తెలిసి వాడిని కంట్రోల్ చేసుకోలేకపోయారు, భయంలో పెంచలేకపోయారు, భయాన్ని పుట్టించలేకపోయారు, అది వదిలిపెట్టే విధంగా ఆయన ప్రవర్తించలేకపోయారు. తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తెలిసి అని అంటాడు, ఊరుకున్నాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడగానే నా మీద శాపమేమనుకొని అని అంటాడు. ఆయన చెప్పిందిగా నువ్వు నాకు చెప్పకపోతే అదంతా నీ విషయంలో కూడా జరుగుతుంది, నీకు 2 రెట్లు జరుగుతుంది చెప్పేశాడు మొత్తం. అలాంటి భయంకరమైన స్థితిలో సమూయేలు ఒక ప్రార్థన పరుడికి పెరిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు సమాజంలో సరైన పరిస్థితి లేదు, యాజకత్వం జరిగించేవారు సరిగా లేరు. అందుకనే చూడండి, సమాజంలో సరైన యాజకుడు లేడని ఒక స్త్రీ నిజమైన యాజకుడు రావాలని
అవసరతను గుర్తించి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించి మగ పిల్లని మాత్రం నాకు కావాలి ప్రభు అని అడిగి తీసుకొని అతనికి యాజక ధర్మం అంతా కూడా చిన్న వయసులో నేర్పించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి బాధ్యత స్త్రీలు కలిగి ఉండాలి. ఏ లోపం సంఘంలో ఉంది, ఆ లోపం తీర్చడానికి నేనేం చేయగలుగుతాను, నా కుటుంబం ఏం చేయగలుగుతాను, నా బిడ్డల వల్ల నా పని ఏమైనా చేయగలుగుతానా, నా బిడ్డలు సంఘానికి ఉపయోగకరంగా ఉంటారా? ఏదైనా పని చేయాల్సి వస్తే చాలామంది నామోసుకి ఫీల్ అవుతారు సంఘంలో. మా పిల్లల వాళ్ళకేం అవసరం, వాళ్ళకేం కర్మ. మంచిది కాదు అది. అంటే దేవుని పట్ల బాధ్యత లేని తనం అది. అంతే, ఏదో వస్తునో పోతునో అంతే. సంఘంలో ఉన్న ఒక లోపం, దాని పట్ల నా కుటుంబం ఉండాలి, నా కుటుంబం నుంచి పని చేసే వాళ్ళు లేవాలి రావాలి అనే ఆలోచనతో వచ్చిన వాడే సమయాలండి. లేకుండా నాకు మగపిల్ల వాడినే కావాలి ఎందుకొని కోరుకుంటుంది? కోరుకుని స్వీకరించిన తర్వాత ఆయనకి ఎందుకు ప్రతిష్ఠిస్తుంది? ప్రతిష్ఠించి చిన్నప్పుడే యాజకత్వం ఎలా దీపం వెలిగించాలో, ఎలా రొట్టెలు సవరించాలో మొత్తం ఆయన ఎదుటను తెచ్చినప్పుడే ఆయన చేయగలిగాడంటే ఎంత ట్రైనింగ్ ఇచ్చింది ఇంటి దగ్గర. ఇంటి దగ్గర పిల్లలకు చెప్తున్నారా, సంఘంలో ఏదైనా అవకాశం ఉంటే మీరు వెళ్ళి చెయ్యాలి, ఇది మన బాధ్యత, మనమే చేయాలి, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు వాళ్ళ గురించి కాదు అన్న ఒక బాధ్యత గల తల్లి కాబట్టే తదనంతరం ఆ సంఘాన్ని కాపాడగలిగింది. యాజకుడు సరిగా లేకపోయినా ఒక కుటుంబం సంఘానికి అండగా నిలబడింది. ఒక కుటుంబాన్ని బట్టి ఆ రోజున సంఘం నిలబడగలిగింది. కారణం ఇది ఇలాంటిదేలే, ఎవడు సరిగ్గా లేడు అనుకోవడం కాదు. అనడం చాలా ఈజీ. చేతైతే నీవు నీ కుటుంబం సరిగ్గా నిలబడు, సంఘం కోసం చేసి చూపించు, సంఘం కోసం. ఊరికి మాట్లాడడానికి ఏముంది, పెట్టుబడి ఏముంది, ఏదైనా అనడానికి అవకాశం ఉంది కదా. ఏమి కూడా అనొచ్చు కదా, ఏ కుటుంబం సరిగా లేదు, బిడ్డలు సరిగా లేదు, శాపగ్రస్తులు మార్చబడుతున్నారు, మేము ఉండమనుకోవచ్చు కదా. నా కుటుంబం నుంచి ఒకడు దేవుని సన్నిధిలో నిలబడాలని కోరుకుంది ఒక తల్లి. దేవుని సన్నిధిలో నిలబడాలని ఆశ తల్లిదండ్రులకు ఉండే బిడ్డలను కూడా అలా పెంచుతారు. ఇది మన బాధ్యత, మనకు చేత. పిలవాలి, చెప్తేనే చేయడం కరెక్ట్ కాదు. అవసరత ఎరిగి చేయడం సంఘం పట్ల బాధ్యత కలిగిన వారికి లక్షణం. నేను చెప్తేనే, నేను పిలిస్తేనే, అడిగితేనే, మమ్మల్ని పిలవరు, మాకు అడగరు. నీకు తెలిసినప్పుడు అడగాల్సిన అవసరం లేదు. అవసరం ఏముంది, ఇది నా బాధ్యత అనుకుని చేయగలగాలి. అదే దేవుని ప్రేమించడం, సంఘాన్ని ప్రేమించడం. అంతేగాని వాళ్ళని మాత్రమే పిలిచారు, వీళ్ళని పిలవలేదు, మేము మమ్మల్ని పిలవలేదు అనేది కరెక్ట్ కాదు అసలు. ఎవరు పిలిచారు, ఎవరు చెప్పారని హన్నా తన కుమారుని దేవునికి ప్రతిష్ఠించి యాజకుడిగా ఒక ప్రవక్తగా మార్చగల స్థితులు పెంచింది. అది దైవికమైన పెంపకంలో ఉన్నటువంటి బాధ్యత. కాబట్టి మనం కూడా సంఘం యొక్క అవసరత ఎరిగి పెంచగలిగినట్టు తల్లులుగా మనమందరం మార్చబడుదుము గాక. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో సమూయేలు పెరిగి తన ప్రజల విషయంలో ఒక మార్పు రావాలని ప్రార్థన తప్ప ఇంక ఏది లేదని ఎరిగి చిన్నప్పటి నుంచి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేశాడు. 20 సంవత్సరాలుగా మానక ప్రార్థన చేశారు. వీళ్ళు మారట్లేదు. ఒకరోజు రానే వచ్చింది. ఆ రోజు చెప్పాడు, మీరు మార్చుకుంటే దేవుడు మీ బ్రతుకులను మారుస్తాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎప్పుడైతే వాళ్ళు మార్చుకున్నారో సమూయేలు ప్రార్థన దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని అంటే నిత్యం వారి గురించి ప్రార్థన చేయటం మానితే నేను దేవుడికి విరోధంగా పాపము చేసిన వాడను అనే తీర్మానం చిన్న వయసులో ఉండి ప్రతి క్షణం సంఘం గురించి, సంఘ క్షేమం గురించి, ప్రభువా నీవు కనిపించాలి, నీ రక్షణ ఎరగాలి అని ప్రార్థన చేయడం. మరి ఈరోజు సంఘ క్షేమం కోసం ప్రార్థన చేయడం నా బాధ్యత అనే ఆలోచనతో ఎంతమంది సంఘంలో నశించిపోతున్న వారు, సంఘానికి రానటువంటి వారి విషయంలో, సరిగ్గా ఎదగలేకపోతున్న విషయంలో, నీతిగా బ్రతకలేని వారి విషయంలో మానక ప్రార్థించే వారికి మనం ఉంటున్నామా? గుర్తొచ్చిన సరే వారి గురించి ప్రార్థించే వారికి ఉంటున్నామా? వారి గురించి విరోధమైన ఆలోచనతో ఉంటున్నామా? చూడండి, విరోధంగా ఉన్నారు. ప్రభు నాకు ఒక రోజు ఒక అవకాశం ఇవ్వండి వాళ్ళు మార్చడానికి. కానీ కనిపెడితే 20 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత ఒకరోజు అవకాశం రానే వచ్చింది. ఆ రోజు చెప్పాడు, వాళ్ళు బ్రతుకులు మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అని అంటాడు, మీ గురించి ప్రార్థన చేయటం మానుట నా దేవునికి నేను వ్యతిరేకంగా పాపం చేయడం. ఎంత ఉన్నతమైన తీర్మానం అండి అది. చిన్నప్పటి నుంచే ప్రతిరోజు ఎలాంటి స్థితిలోనైనా సరే ప్రార్థనే చేసేవాడు. కోపం వస్తే తిడతాం కదా, మనం కోపం వస్తే ఆవేశపడతాం, కోపం వస్తే ఆ కోపం చల్లారిపోయే విధంగా ఏదో ఒక మాటలు అంటాం ఎదుటివారిని. కానీ ఆయన కోపములో కూడా ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం కానీ చూస్తే మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం, ఫాస్ట్గా 2 మాటలు చెప్పి ప్రార్థనలోకి వెళ్దాం. 15వ అధ్యాయం 15వ అధ్యాయం 10వ వచనం. సౌలు నన్ను అనుసరింపగా వెనుతీసిన ఆజ్ఞలు గాయకొనకపోయాను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొర్ర పెట్టుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడు, కోపం వస్తే సౌలు దగ్గరికి వెళ్ళి బుద్ధి ఉందా లేదా, ఒకప్పుడు చిన్నవాడివైతే నేను హెచ్చించి నీకు ఇచ్చి అది చేసి ఇది చేస్తే ఈరోజు నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావా అని అనాలి. కానీ ఏం చేశాడు, రాత్రంతా ఏం చేశాడు, కోపంలో ప్రార్థించాడు. మరి మనకు ఎవరి మీద కోపం ఉంటే ప్రార్థన చేస్తున్నామా? సమూయేలు అయితే ఏం చేశాడు, కోపంలో ప్రార్థించాడు. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఈ లక్షణం? సమూయేలుకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తల్లి గారి నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే తల్లి కూడా పెనిన్న నిష్ఠూరి పెడుతున్నప్పుడు, దెప్పి పొడుస్తున్నప్పుడు ఇంకా కోపంలో ఆమె ఏం చేసేదంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేది. మీకు ఎవరి మీద కోపం ఉంటే ఇంకొకరితో చెప్పుకుంటారు, కానీ ఉత్తమమైన లక్షణం ఏంటంటే ప్రార్థన చేయడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం చూడండి, ఆమె ఏమని ఒక మాట అంటే తల్లి కూడా ఏమంటుంది, హన్నా ఏమంటుందంటే మొదటి గ్రంథంలో 16వ వచనం, నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానికి ఎంచవద్దు, అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటిని అని అన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే కోపం ఏమి చేయలేని స్థితిలో, చేయడానికి అవకాశం కోసం ఎదురు చూడడం కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం తల్లిలో నుంచి వచ్చిన లక్షణం. సౌలు రాజుగా మార్చబడ్డాడు, దేవుడు హెచ్చించాడు, కానీ మాట వినట్లేదు. ఆయన స్థాయి పెరిగింది, కానీ ప్రార్థన రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నిన్ను గమనించలేకపోయాడు, నీవు ఇచ్చిన ఆధిక్యతను గుర్తించలేకపోయాడు. ఒక్కప్పుడు తన దృష్టికి తను అల్పుడుగా ఉంటే ఈరోజు ఒక స్థాయి వచ్చిన తర్వాత గర్వించిపోతున్నాడు. ప్రభువా, నేనేం చేయాలి, అతను నిర్ణయించినందుకు మీరు పశ్చాత్తాపడుతూ నాకు బాధ కలుగుతుంది ప్రభువా, నన్ను క్షమించండి, ఇలాంటి వాడిని రాజుగా ఎందుకు ఉంచావు ప్రభువా, ఏం చేయాలి అని ఆ కోపంలో దేవుని సన్నిధిలో రాత్రంతా ప్రార్థన చేశాడు. అది ఒక రాత్రే కాదు, కొంతకాలం ప్రార్థన చేశాడు. 16వ అధ్యాయంలోకి రండి, 16వ అధ్యాయం 16వ అధ్యాయం చూడండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నువ్వు ఎంతకాలం దుఃఖింతువు? వేదన పడుతున్నాడు. అయ్యో, నా ప్రజలు ఏరుకోరిని రాజుని ఏర్పరచుకుంటే రాజు దేవునికి సన్నిధులు సరిగా లేకపోయాడే, ఏం చేయాలి, ఈ ప్రజలు ఎలా బాగుపడాలి? ఒకప్పుడు యాజకుడు ఉంటే ఆ కుటుంబం ఇలా తయారైంది, ఇప్పుడు వీళ్ళు రాజును కోరుకున్నారు, రాజు దేవుడికి ఇష్టం లేకపోయినా వారు అడిగినట్టు రాజుని ఇస్తే రాజు అలా అయిపోయాడు. ఎట్లా ఈ ప్రజలు బాగుపడతారు? ఎవరి ద్వారా ఈ ప్రజల జీవితం బాగుపడుతుంది? ఎవరిని వీరిని పరిపాలన చేస్తారు? ఎవరు నమ్మకంగా నడిపిస్తారని ఒక నమ్మకమైన సేవకుడి గురించి, నడిపించే ఒక అధిపతి గురించి దేవుని సన్నిధిలో ఏం చేస్తారు? ఒక రోజు కాదు, దినము ఆయన దిగి వచ్చేంత వరకు, దేవుడు ఏర్పరిచేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇంకా చూడలేకపోయాడు దేవుడు. నువ్వు ఎంతకాలం ఏడుస్తావయ్యా, నేను కనుగొన్నాను, నేను వెతికాను అంటే ఈయన ప్రార్థన చేసిన కాలంలో దేవుడు సెర్చ్ చేశాడంట, వెతికాడంట. ఎవరు తర్వాత ఎవరు, వాళ్ళ కాదు, వీళ్ళ అని చివరికి ఎవరిని కనుగొన్నాడు? దావీదుని కనుగొన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం చేసే ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రార్థన ప్రతిఫలం ఎవరి ద్వారా ఇవ్వాలో దాన్ని వెతికే పనిలో ఉంటాడు. చూడండి, ఏలి కుటుంబం శాపగ్రస్తం చేసుకుంది, యాజకత్వం చేయలేని స్థితిలోకి వచ్చేసింది. ప్రజలు నడిపించే వాళ్ళు లేరు, ఒక రాజు కావాలనుకున్నారు.
రాజును నిర్ణయించుకున్నారు. రాజు సరిగా లేడు, ఇంకెవరు ప్రభువా? చూడు ఎంత భారం ఉంది. అందుకే ప్రార్థన చేయవారు ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాడు, ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. అధికారులు తిరగబడితే ప్రార్థన చేశాడు, అధికారులు ఏర్పరచడానికి ప్రార్థన చేశాడు. అంత మాత్రం కాదు, ఈ ప్రజలకు ఏమి చెప్పాలో దాని గురించి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఒక మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. 9వ అధ్యాయం 9వ అధ్యాయం 8వ అధ్యాయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. సమూయేలు జనుల యొక్క మాటలన్నిటిని విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను. చాలు. ఏం చేశాడు? దేవునికి చెప్తున్నా, ప్రజలు ఇట్లా అడుగుతున్నారయ్యా, ప్రజలు ఇలా కోరుకుంటున్నారయ్యా, ఇలాంటి వాళ్ళు కావాలంటనే దేవుడికి చెప్తుండేవాడు. అంటే తన బ్రతుకులో ప్రార్థన ద్వారానే జీవితం గడిచిపోయింది. వారి గురించి ప్రార్థన చేయడం మానకుండా నిత్యము ఏదో ఒక సమస్య రేగిన ప్రతి క్షణం కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అందుకనే ప్రార్థన, ఆయన నామమును బట్టి ప్రార్థన చేసే వారిలో సమూయేలు ఉండెను. సమూయేలు ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఆ ఇజ్రాయెల్ ప్రజల కోసం, సంఘం కోసం. అంటే ఎవరైతే సంఘ క్షేమం కోసం ప్రార్థన చేస్తారో వారి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. అందుకనే నీకు సహకరించిన వారి పేర్లు, సంఘానికి సేవకు సహకరించిన వారి పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి అని పౌలు చెప్తాడు. ఎవరైతే పని నమ్మకంగా దేవుని సన్నిధిలో చేస్తే వాళ్ళ పేర్లు, ఎవరి పేర్లు ఉంటాయో లేదో తెలియదు, కానీ సంఘానికి దేవుని పనికి సహకరించిన వారి పేర్లు మాత్రం ఖచ్చితంగా జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి అని అంటాడు. కాబట్టి ఈరోజు నీ పేరు ప్రార్థించే వారిలో ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అది కేవలం నీ గురించి ప్రార్థన చేసుకోవడం కాదు, సంఘం కోసం ప్రార్థన చేసే వారి వరుసలో ఆ లిస్టులో నీ పేరు ఉండాలి. యెహోవా నామం బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. తన జీవితం ప్రార్థన ద్వారా కట్టుకొని చేశాడు. ఒక ఇజ్రాయెల్ దేశానికి, ఇజ్రాయెల్ జనాంగానికి దిశానిర్దేశం చేసి ఒక స్థితినిచ్చింది సమూయేలు యొక్క ప్రార్థనే. కాబట్టి ఈరోజు నీ ప్రార్థన సంఘానికి ఉపయోగకరంగా మార్చబడాలి. నీ ప్రార్థన సంఘానికి ఆధారం అవ్వాలి. నీ ప్రార్థన ద్వారా సంఘంలో అనేకులు బలపరచబడాలి. నీ ప్రార్థన ద్వారా అనేకుల్లో ఒక ఉద్యమం రావాలి. అలాంటి ప్రార్థన మనము చేయుదుముగాక. తలలు వంచిన మనం యెహోవా నామం బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఆ ప్రార్థన చేసే వారిలో సంఘ క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉంటావా? ఉపవాసంతో ఉండాలని నిర్ణయించుకున్న మంచిదే. ఆ ఉపవాస ప్రార్థన నీ గురించి మాత్రమే కాకుండా నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నావో ఆ ప్రజల క్షేమార్థమై ఉండాలి, ఆ ప్రజల కోసము చేయాలి. కాబట్టి ఈరోజు ఉపవాసంతో వచ్చిన నీవు సమూయేలు లాగా సంఘ క్షేమం కోసం, అనేకులు రక్షణ మారు మనసు పొందలేదు ఆ బిడ్డల కోసం, సంతానం చాలామందికి లేదు వారి కోసం, ఉద్యోగాలు చాలామందికి లేవు వారి కోసం, అనారోగ్యాలతో సతమతమవుతున్నారు వారి కోసం, అలాంటి ప్రార్థన మనం చేయాలి. అలాంటి ప్రార్థన ద్వారా, అలాంటి ఉపవాస ప్రార్థన ద్వారా కుటుంబాలకు పట్టిన సాతాను యొక్క తెగులు ఊడిపోతుంది, దూరం అవుతుంది. కాబట్టి ఈరోజు ఉపవాసంతో వచ్చిన నీవు వారి గురించి ప్రార్థన చేయి. దేవునికి అనుకూలమైన ప్రార్థన చేయి. ఇంటికి వెళ్ళినప్పుడు నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. సమాజంలో చేరినప్పుడు, సంఘంలో చేరినప్పుడు ఎదుటి వారి గురించి ప్రార్థన చేయడమే ముఖ్యం. కాబట్టి ఈరోజు ఆయన సన్నిధిలోకి వచ్చి నీవు సంఘ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం, సంఘం యొక్క అవసరత కోసం ప్రార్థన చేద్దాం, సంఘ అభివృద్ధి కోసం ప్రార్థన చేద్దాం, సంఘంలో ఎవరో బలహీనులో వారి గురించి ప్రార్థన చేద్దాం, సంఘంలో దేవుని యొక్క అవసరత ఎవరికి ఉందో వారి గురించి ప్రార్థన చేద్దాం, సంఘంలో దేవుడు ఎవరి కుటుంబాలను పట్టించుకోవాలో, ఎవరిని బాగు చేయాలో, ఎవరి జీవితాలు క్రియ జరిగించాలో వారి గురించి తెలిసినప్పుడు వారి గురించి ప్రార్థన చేద్దాం. ప్రార్థించే గుంపులో ప్రార్థన సంఘంగా మన సంఘం ఉండాలి. ప్రార్థన పరులుగా మనం మార్చబడాలి. అలాంటి ఉన్నతమైన ప్రార్థన మనం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేద్దాం, ఎవరు మౌనంగా ఉండకూడదు. సంఘం గురించి ప్రార్థన చేద్దాం. సంఘక్షేమం, సంఘం మీకు అవసరత. అవును ప్రభు, అనేక కుటుంబాలు పట్టబడాలి నాయన. నీ ముఖంలో ఆనందం అనేది ఒక పాపి మారు మనసు పొందితే నీ ముఖంలో మేము ఆనందం చూడాలి నాయన. అనేకులు చేర్చబడుతూ ఉండాలి, ప్రతి దినము చేర్చబడుతూ ఉండాలి, ప్రతి వారం కొత్త వాళ్ళు రావాలి, కొత్త ఆత్మలు వస్తే మీకు సంతోషం నాయన. అలాంటి కన్నీటి ప్రార్థన మాకు నేర్పండి అని ప్రార్థన చేయండి.